వెలుగుబాటలో ఆంధ్రప్రదేశ్. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు ఒడిషా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులకు ఆనుకొని ఉన్న తూర్పు తీరపు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అత్యధిక జనాభా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారందరూ ఈరోజు ఆర్జీజీవై స్కీము వల్ల లాభప్రాప్తి పొందుతున్నారు. ఏప్రిల్ 4, 2005న భారతీయ కేంద్ర ప్రభుత్వపు విద్యుత్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమయ్యే ధనరాశిలో 90% కేటాయించింది. ఆర్ఈసీ ఈ స్కీముకి నోడల్ ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తరచుగా తుఫానులు, వరదలు వంటి ప్రకృతి ప్రకోపానికి గురవుతోంది. అటువంటి సమయంలో నష్టపడిన గ్రామాలని ప్రభుత్వం ఆదుకుంటోంది. ఆర్జీజీవై స్కీము ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన సెటిల్మెంటులలో కూడా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతోంది. తీవ్రగతిన సాధించబడిన ఈ పురోగతిలో విద్యుత్ లేని 14,309 హ్యాబిటేషన్లకి కొత్తగా విద్యుత్ సరఫరా చేయబడింది. కరెంటు వేసుకొని నుంచే బాగా నడుస్తుంది. బాగా పిల్లలు కూడా చదువుతున్నారు. మేము కూడా రాత్రి పూటలు కరెంటు తెచ్చి మేము ఉదయం పూటలు, మధ్యాహ్నం పూటలు పనికి వెళ్తున్నాము. రాత్రి పూట తేడా పునరుపు కడుతున్నాము. కరెంటు లేకపోతే పని చేస్తామా? జాజివలస, కానివాడ, ఊట్లబండ వంటి తూర్పుగోదావరికి చెందిన హ్యాబిటేషన్లలో విద్యుత్ సరఫరా చేయబడింది. బీపీఎల్ కుటుంబాలకి విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక విజయం సాధించింది. బీపీఎల్ కుటుంబాలకి విద్యుత్ సరఫరా ఆర్జీజీవై స్కీమ్ ద్వారా ఉచితంగా ఇవ్వబడుతోంది. రాజేశుద్ధు సంక్రాంతులకు వచ్చింది. సంక్రాంతులకు వచ్చి మేము పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మేము పనులు చక్కగా చేసుకుంటున్నాము. మాకు టీవీలు వచ్చి టీవీలో కూడా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఫ్రాంచైజ్ అలాట్మెంట్ మరియు ట్రైనింగ్ ప్రశంసనీయమైన అభివృద్ధిని సాధించింది. గత 2 ఏళ్లలో మండల మహిళా సమాఖ్య కురుపం మరియు మండల మహిళా సమాఖ్య సీతంపేట సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా వారిని ప్రశంసిస్తూ బహుమతులతో పురస్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో జీవనం ఈ సూర్యోదయానికి ముందే ప్రారంభం అవుతోంది. రైతులు, మత్స్యవేటకారులు ప్రొద్దు పొడవక ముందే తమ తమ పనుల్లోకి వెళ్ళిపోతారు. సూర్యుడు నడినెత్తిన రాకముందే బజారులో కూరగాయలు, పండ్లు, ఫలాలు, చేపలు వగైరా బజార్లు అమ్మి ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నపు ప్రచండమైన వేడి వారిని ఇంటి పట్టునే ఉండేట్టు చేస్తుంది. ఆ సమయంలో హాయిగా ఫ్యాన్ నుంచి వచ్చే చల్లని గాలిలో సేద తీర్చుకుంటూ టీవీ కార్యక్రమాలు చూస్తూ ఆనందిస్తారు. తిరిగి సాయం వేళ్లలో తమ తమ పనులలోకి వెళ్ళిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మరియు హ్యాబిటేషన్లలో ఇదివరకు సూర్యాస్తమయం కాగానే దినకృత్యాలు సమాప్తం అయ్యేవి. కానీ ఇప్పుడు విద్యుత్ కాంతి కిరణాల్లో జీవనం ఆనందదాయకంగా మారింది. గ్రామస్తుల అవసరాల్ని తీర్చి ఓ ఉపాధిగా మారింది. స్త్రీలు తమ వంట వార్పు తీరిగ్గా ముగించుకొని హాయిగా ఉండేట్టు వీలు కలుగుతోంది. సూర్యాస్తమయం తర్వాత కూడా పిల్లలు చక్కగా తమ చదువులు సాగించుకుంటున్నారు. గృహ జీవనానికి అనుగుణమైన విద్యుత్ పరికరాల వాడకం వల్ల గ్రామీణ జీవనంలో క్రాంతికరమైన మార్పు వచ్చింది. పల్లాల మోహన్ కుమార్ నా పేరు. 3వ తరగతి చదువుకుంటున్నాను. కరెంటు వస్తే రాత్రులు బాగా చదువుకుంటున్నాను. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన సాధించిన విజయం
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్న అభివృద్ధికి చిహ్నంగా ప్రజ్వరిల్లుతోంది. So far we have electrified 92% of habitations and 90% of BPL household electrification. AP is number 1 in the entire country in release of BPL services. The balance habitations and BPL services will be completed before December 2010. In the state of Andhra Pradesh, 14,338 habitations have been covered for electrification, along with 25.48 lakh BPL connections. राजीव गांधी ग्रामीण विद्युतीकरण योजना, गांव-गांव बिजली, घर-घर उजाला.